నారా భువనేశ్వరి గారు. ఒకప్పుడు నందమూరి భువనేశ్వరిగా ఉండే ఆమె, నారా భువనేశ్వరిగా ఆమె ఎంత హుందాగా వ్యవహరిస్తున్నారు అనేది రీసెంట్‌గా మనం చూస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. 70 ఏళ్ళు దాటినా కూడా ఎలా పరిగెడుతున్నారో, ఎలా ఆయన పరిపాలన చేస్తున్నారో మనం చూస్తే, ఒక ఏంటి ఈయన ఆయన బాడీలో ఏముంది? అంత ఎనర్జీగా ఎలా ఉంటారు? మనం 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఇలా అయిపోతుంటే, ఆయన ఏంటి ఇంత చలాకీగా ఉంటారని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడుండేటువంటి యంగ్ జనరేషన్‌కి కూడా ఇంకా చెప్పాలంటే నారా లోకేష్ గారి కన్నా చాలా ఫాస్ట్‌గా ఉంటారాయన. అంత టెక్నాలజీని, అంత మైండ్ సెట్‌ని ఆయన చాలా ముందు చూపుతూ వ్యవహరిస్తా ఉంటారు. ఈవెన్ ఇంకో పక్క నారా లోకేష్ గారు. ఆయన ఖాళీ లేకుండా, ఎడతెరుపు లేకుండా అటు ఒక పక్క విదేశీ పర్యటనలు, ఇంకొక పక్క ఆయన శాఖకి సంబంధించినటువంటి పర్యటనలు, కంపెనీలు తీసుకురావడం, ఆయన ఒక ఒక చోటకి వెళ్ళాడు అంటే అక్కడి నుంచి ఏదో కంపెనీని ఎత్తుకొస్తాడు బాబోయ్ అనేటువంటిది ఆయన తెచ్చేసుకున్నారు ఆ పేరుని. ఒక ఒక విదేశీ పర్యటనకెళ్ళి ఒక ఒక కంపెనీతో మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏదో ఒక రకంగా నారా లోకేష్ గారు నిజంగా నిజంగా చెప్పాలంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా భయపడుతున్నాయి. నారా లోకేష్ గారు పలానా కంపెనీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతారేమో ముందే మనం వెళ్ళి ఎంఓయూ కుదిరిచేసుకుని రాసేసుకుని వచ్చేస్తే బెటరు. ఆయన గనక వెళ్ళాడంటే ఆ కంపెనీని ఏదో ఒక రకంగా ఆ రాష్ట్రానికి పట్టుకుపోతాడు అనేటువంటి ఆలోచనకు వచ్చేసారట. ఈవెన్ తమిళనాడులో మొన్న అయితే నారా లోకేష్ గారికి సంబంధించి ఆయనతో మాత్రం జాగ్రత్త, ఆయనకన్నా ముందే మనం ఉండాలనేటువంటి దాంతో ఉన్నారంటే ఆలోచించండి. సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక పక్క భువనేశ్వరి గారు కూడా. భువనేశ్వరి గారు అస్సలు ఖాళీ లేకుండా ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్‌కి సంబంధించి పనులు చేసుకుంటున్నారు. ఇంకొక పక్క కుప్పానికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో లేని లోటుని, అంటే రెగ్యులర్‌గా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ లేని లోటుని మొత్తం అంతా ఆవిడ హ్యాండ్ ఓవర్‌లో చేసుకున్నారు. ప్రతి కుటుంబాన్ని దత్తత తీసేసుకున్నారని చెప్పాలక్కడ. అనేకమైనటువంటి కార్యక్రమాలు పిల్లలతో, పెద్దలతో ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమం లేదు. రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఆవిడ హాజరవుతున్నారు. ఆవిడ మాట్లాడేటువంటి విధానం కూడా చూస్తుంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉందసలు. ఆ స్పీచ్‌లు కూడా నేను నిన్న ఒకటి చూసాను. ఒక ఏ కార్యక్రమమో తెలీదు కానీ, ద్రౌపది గురించి మాట్లాడుతూ ఇలా వైఎస్ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆడవాళ్ళని అక్కడ రాజకీయాల్లోకి తీసుకొచ్చి అవమానం చేసేటువంటి రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి చెప్పే విధానం చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. చాలా బాగా, చాలా సెన్సిటివ్ మ్యాటర్‌ని చాలా హుందాగా ఆవిడ తీసుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఆ టైంలో ఆవిడెంత మానసిక క్షోభకు గురైందో ఆమె చెప్పేటువంటి విధానంతో చాలామందిని కంటతడి పెట్టించేటువంటి పరిస్థితి చేసింది. సో ఆవిడలో కూడా డెఫినెట్‌గా ఒక లీడర్ ఉన్నారు. ఆ లీడరు మనం త్వరలో చూడబోతున్నామేమో కూడా అని కూడా అనిపించింది. సో కుప్పానికి సంబంధించే కాదు, ఒక పక్క మంగళగిరి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్‌లో కూడా ఆమె ఎళ్లి పాల్గొంటున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి సంబంధించి కుప్పంలో కూడా అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్నీ కూడా ఒక మహిళగా, ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక నానమ్మగా ఎన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అటు ఎడతెరపని ఒక పర్యటనలు చేసుకుంటూ, అటు చిన్న పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నిటిలో కూడా ఆమె పాల్గొంటూ, ప్రతి ఒక్కరిని కూడా ఆమె కలుస్తూ, ఆమె మాట్లాడేటువంటి విధానం చూస్తుంటే చాలా చాలా అది ఎంత ఫాస్ట్‌గా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఈవెన్ నారా లోకేష్ గారు, అదే స్థాయిలో ఇప్పుడు నారా భువనేశ్వరి గారు కూడా ఎంతైనా తండ్రికి మించినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా అక్కడ ఆమెలో కూడా తీసుకున్నారు. తండ్రి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అంటే, ఇలాంటి ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని జనాల దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనని ఆమె ప్రజల్లో ఎలా మమేకం అవ్వాలనేటువంటి దాన్ని ఆమె నేర్చుకున్నారేమో అని అనిపించింది. సో ఏదేమైనా సరే నారా భువనేశ్వరి గారు గతంలో కూడా మనం చాలామంది లీడర్స్ గురించి చూసాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి భార్యల్ని గతంలో చూసాం. ఏదన్నా ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించమంటే ఎళ్ళరు. ఎప్పుడూ కూడా కుటుంబ సమేతంగా ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక కార్యక్రమం దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళరు. అదే ఇంట్లో సెట్లేపించుకుని మరీ తీర్థం ఇస్తే టిష్యూ పేపర్లు తీసి పక్కన పాడేసినటువంటి వ్యక్తులను చూసాం. కానీ ఇలా భువనేశ్వరి గారిలాగా అన్ని కార్యక్రమాల్లో అటు భర్తకి, ఇటు కొడుకుకి తోడుగా ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో
లేరు, కొంచెం దూరంగా ఉన్నారు, వాళ్ళని రెగ్యులర్‌గా కలవలేరు అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఆమె ఆమె అక్కడ ఉండటం కాదు, అసలు ప్రతి కార్యక్రమంలో, ప్రతి పెళ్ళిలో, ప్రతి శుభకార్యంలో ఎవరన్నా చనిపోయారంటే పలకరించటంలో అన్నిట్లికి కూడా ఆమె వెళ్ళి ఒక కుటుంబ సభ్యురాలయిపోయిందండి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆలోచించండి.